వెల్కమ్ టు న్యూస్ 360. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనార్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరిధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గిరిధర్, రైట్. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో కూడా సరే శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే శ్రీవారిని దర్శించుకునే ముందు కూడా సరే ఆలయ అధికారులు అయితే పవన్ కళ్యాణ్ తన దగ్గర డిక్లరేషన్ తీసుకునే దానికి కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే తన చిన్న కుమార్తె ఏదైతే పళని అంజలి దగ్గర డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీసుకువచ్చారు. అయితే ఆమె మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా డిక్లరేషన్ మీద కూడా సంతకం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొద్దిసేపు దర్శనానికి వెళ్ళడానికి వెళ్లే నేపథ్యంలో కూడా సరే అధికారులు వచ్చి స్వయంగా అయితే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కు వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర ఏదైతే తన కూతురు మైనర్ కావడంతో సంతకం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో దుమారం నేర్పుకున్న తరుణంలో కూడా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా సరే తిరుపతిలో పాటు దేశవ్యాప్తంగా కూడా సరే ఆ రాజకీయ దుమారం అయితే జరిగింది చెప్పుకోవచ్చు. అట్లా డిక్లరేషన్ వివాదం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం ఏదైతే చూసొచ్చు గత వారం రోజుల ముందు కూడా సరే అట్లా ఆ తిరుమలలో హైడ్రామా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా సరే హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి జరిగిందని ఆరోపణలు ఏదైతే వినిపిస్తున్న తరుణంలో కూడా సరే అటు
అయితే ప్రాతపక్షాలను చేస్తూ అంటూ కూడా సరే అట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఏదైతే పర్యటన ప్రకటించినప్పటి నుంచి కూడా సరే అటు హిందూ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులతో పాటు తిరుపతిలో పెద్ద ఎత్తున అటు కూటమి నేతలు అటు బీజేపీ అటు తెలుగుదేశం జనసేన నాయకులు కూడా సరే పెద్ద ఎత్తున కూడా సరే నిరసన జ్వాలాలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అటు బీజేపీ నేతలు స్వయంగా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి అయితే అలిపిరి టోల్ గేట్ వద్ద డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా సరే పెద్ద ఎత్తున అప్పుడు ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే వెనక్కి తగ్గిన జగన్మోహన్ రెడ్డి అనేక కారణాలు అయితే కూడా మీడియాకు కూడా చెప్పడం చేసింది. అయితే తన పర్మిషన్ అయితే తన నాయకులకి నోటీసులు ఇస్తున్నారు, తమను వెళ్ళడానికి వీలు లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా మాజీ చైర్మన్ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియాతో ముఖంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ కూడా సరే తెగేసి చేసిన పరిస్థితి అయితే కూడా. అయితే ఈ నేపథ్యంలో కూడా సరే రాజకీయ నాయకులు కానీ అట్లా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే అన్ని మతస్థులకు సంబంధించిన వాళ్ళు తిరుమలకు వస్తే మాత్రం అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనే ఒక నిబంధన అయితే ఉంది. ఏదైతే అన్ని మతస్థులు ఎవరైనా సరే స్వామివారి దర్శనానికి మీద నమ్మకం ఉంది మాకు, శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి వెళ్తామంటూ కూడా సరే ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ తమ కుమార్తె దగ్గర కూడా సరే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించి, ఎందుకంటే మైనర్ కావడంతో కూడా సరే పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి కొద్దిసేపట్లో కూడా సరే దర్శనానికి వెళ్లే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరిధర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనీ కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజనీ మైనార్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనీ కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజనీ మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు.